హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్. అండ్ ఈరోజు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రైట్లు చూసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఆర్మ్ రౌండ్, షోల్డర్, ఆ తర్వాత ఇక్కడ నుంచి నెక్ ఈ విధంగా చూసుకోవాలి. అండ్ మళ్ళీ టర్న్ చేసి ఈ నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ లెవెల్ కరెక్ట్గా ఉందా, ఈ 2 షోల్డర్ లెవెల్స్ ఒకేలాగా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అగైన్ షోల్డర్, అండ్ ఆ తర్వాత ఆర్మ్ రౌండ్, ఆ తర్వాత ఈ విధంగా సైడ్ నుంచి కిందకి వచ్చేసేయాలి. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత టర్న్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా పై వైపు నుంచి మీరు ఈ విధంగా చూసుకున్నప్పుడు మీకు ఎక్కడైనా సరే ముడత వస్తే కనుక క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో ఈ స్టిచ్ వేసిన తర్వాత కంప్లీట్ చేద్దాం. కొద్దిగా ఈ లాస్ట్ స్టిచ్ మాత్రం రిమూవ్ చేశాను. ఈ విధంగా ఇక్కడి నుంచి మనం ఏ స్టిచ్చింగ్ అయితే రిమూవ్ చేసామో ఇలా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్కడైనా ముడతలు వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నాకు కొద్దిగా ముడతగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వరకు రిమూవ్ చేస్తున్నా. ఇలా ఇలా కంప్లీట్ అయిన తర్వాత అవుట్లైన్ అనేది కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ మెయిన్ పార్ట్ రివర్స్లో కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా సో 1 లేయర్ తీసి అండ్ ఇలా కింద వైపు పెట్టుకున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఈజీగా వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసి చూస్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సో సెపరేట్గా వచ్చేస్తాయి. ఇలా కింద వైపు నుంచి నెక్, షోల్డర్, ఆర్మ్ రౌండ్, ఆ తర్వాత కింద. సో ఇలా అప్పర్ అవుట్లైన్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత అండ్ టర్న్ చేసి ఇక్కడి నుంచి ఇలా సో బయట వైపు నుంచి చూసుకుంటూ ఈ లాస్ట్ స్టిచ్ అనేది కంప్లీట్ చేస్తున్నా. సేమ్ ఈ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకొని సో బయట వైపు నుంచి ఈ విధంగా చూస్తే అవుట్లైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఏదైనా ముడతలు వచ్చినా సరే ఎగ్జాక్ట్గా మనకి అర్థం అవుతుంది. అవుట్లైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ చేసేసుకోవచ్చు. అన్ని పార్ట్స్ కలిపి ఒకేసారి కటింగ్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది, ఒక్కొక్కటి కాకుండా. అండ్ ఇక్కడ ఈ బ్లౌజ్లో మారేవి షేప్ బెల్ట్ అండ్ అదేవిధంగా హ్యాండ్స్. సో ఏంటా డిఫరెన్స్ అంటే సో షేప్ బెల్ట్ ప్రతి బ్లౌజ్కి మారుతుంది. అన్నీ కూడా లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ వేసాం, బట్ షేప్ బెల్ట్ మాత్రం ఇలా బయట వైపు నుంచి లోపల వైపుకి టర్న్ చేసుకోవాలి.
షేప్ బెల్ట్ మనం పెట్టుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అనేది చూసుకోవాలి. ఇలా. సో ఇక్కడ ఒక షేప్ డాట్ అనేది కనిపిస్తుంది అండ్ ఈ షేప్ డాట్ని ఈ విధంగా ఎదురు బదురు వచ్చేలాగా ఉండేలా చూసుకోండి. అండ్ దీనికి ఫిట్టింగ్ యాడ్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్కి ఫిట్టింగ్ యాడ్ చేసుకునేటప్పుడు ఈ ఫిట్టింగ్ క్లాత్ అనేది మెయిన్ పార్ట్ కింద ఉండాలి. ఈ విధంగా మెయిన్ పార్ట్ కింద ఉండాలి. అండ్ ఇప్పుడు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ గ్యాప్. ఇలా 2 షేప్ బెల్ట్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మీరు ఏదైతే బయట వైపు స్టిచ్ వేశారో దాన్ని టర్న్ చేసి ఇలా ఫోర్స్గా ఇలా ఫ్లాట్గా చేసి లోపలికి టర్న్ చేసేయాలి క్లాత్ని. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్. అగైన్ ఇది కూడా ఇలా కంప్లీట్ అయ్యేసరికి మీకు షేప్ బెల్ట్కి ఒక ఎగ్జాక్ట్ ప్లేస్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఈ అవుట్లైన్ లైనింగ్ పార్ట్ ఈజ్ ద మెయిన్ మెజర్మెంట్ మనకి. సో మెజర్మెంట్ ప్రకారంగా ఒక స్టిచ్ వేసి ఈ విధంగా ఈ షేప్ బెల్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు టర్న్ చేసి షేప్ బెల్ట్ని ఈ లైనింగ్ ఎగ్జాక్ట్గా ఎలాగైతే ఉందో సో ఆ లైనింగ్ ప్రకారంగానే స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి కావాల్సినటువంటి మెయిన్ మెజర్మెంట్ షేప్ బెల్ట్ కాబట్టి అవుట్లైన్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. సో ఇలా కాకుండా మేము షేప్ బెల్ట్ని లోడింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు, లోడింగ్ అంటే కుట్లు కనబడకుండా లోపలికి వెళ్ళిపోవడం, అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ ఈ అవుట్లైన్ స్టిచ్ వేయకుండా ఈ ఎక్స్ట్రాస్ అన్ని కూడా కటింగ్ చేసేయాలి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కటింగ్ చేస్తున్నా. అండ్ మీరు లోడింగ్ చేయాలి అనుకున్నప్పుడు స్టిచ్చింగ్ వేయకుండానే అవుట్లైన్ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో రెండిటికి అదే డిఫరెన్స్. అండ్ లోడింగ్ చేయడం అంటే తెలుసుగా, ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా కుట్టి తిరగతిప్పుకోవడం. సో ఈ వీడియోలో అయితే అది చూపించలేను, కానీ ఇంకొక వీడియోలో అది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయింది, పక్కన పెట్టుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ పడతాయి, హ్యాండ్స్ జాయింట్ వేసుకోవాలి. అండ్ ఇది ఈజీగా రావాలి అంటే హ్యాండ్స్ జాయింట్ వేసుకునేటప్పుడు ఒకటి పైకి అంటే 1 లేయర్ పైన అండ్ 1 జాయింట్ కింద. సో ఇలా చూస్తూ వేసుకుంటే ఇది సెపరేట్ చేసుకుంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇటు క్లాత్ ఇటు జాయింట్ పడుతుంది, ఇటు క్లాత్ ఇటు జాయింట్ పడుతుంది. అలా కాకుండా సో 2 హ్యాండ్స్ రిమూవ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ సరిగా పెట్టుకోకుండా మీరు స్టిచ్చింగ్ చేస్తే సో అది రాంగ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు జాయింట్ వేసేటప్పుడు కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి ఓపెన్ అవ్వకూడదు. ఒక లేయర్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ విధంగా, అండ్ మళ్ళీ మనం ముందుగా డివైడ్ చేసుకున్నాం కదా ఎటువైపు వేసుకోవాలి అని, వన్ స్టిచ్ ఈ విధంగా వేసి మళ్ళీ ఈ విధంగా ఓపెన్ చేసి అండ్ పై కుట్టు సేమ్ ఎక్కడైతే స్టిచ్ వేసామో మళ్ళీ అక్కడే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం లోపలికి పెట్టాము కదా, సో దీన్ని ఇలా తీసేసి అగైన్ ఈ ఫోల్డింగ్ కదలకుండా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు టర్న్ చేశాను, అండ్ ఇది కూడా అంతే, సేమ్ ఒక లేయర్ పైన అండ్ ఒక లేయర్ కింద, దేనికి అది స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా యాజ్ దీస్ ఎలాగైతే ఫోల్డింగ్ ఓపెన్ చేసామో మళ్ళీ అదే విధంగా పెట్టేసేయాలి. సో ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే చాలా చాలా సింపుల్ అండి. సో ఈ ఫోల్డింగ్స్ మనం ఏదైతే
మనం కటింగ్ చేసినప్పుడు ఉంటాయో ఆ ఫోల్డింగ్స్ అనేవి ఎగ్జాక్ట్గా మళ్ళీ రావాలి. ఎందుకంటే ఈ ఎక్స్ట్రాస్ కటింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఫోల్డింగ్సే ఉండాలి. ఇక్కడ ఇది కట్ చేసేటప్పుడు కూడా ఎగుడు దిగుడు అనేది రాకూడదు. ఈ విధంగా ఎక్స్ట్రాస్ కటింగ్ చేసేసిన తర్వాత మెయిన్ పార్ట్. సో ఈ మెయిన్ పార్ట్లో బార్డర్ ఎలా ఇచ్చారు అనే దాని మీద స్టిచ్చింగ్ ఆధారపడి ఉంటుంది. నార్మల్గా అయితే మనం ఎలాగైతే కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకొని ఒక లేయర్ తీసి ఇటువైపు వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ బార్డర్ ఉన్న వాటిని లోడింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లోడింగ్ అంటే ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా తిరగదిప్పి కుట్టుకోవడం. మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఎంతవరకు అయితే క్లాత్ లోడింగ్ చేయాలి అనుకుంటున్నారో ఈ లోడింగ్ చేసే క్లాత్ ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా. అండ్ ఆ తర్వాత మనం ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో సో ఆ బార్డర్ లైన్కి ఈక్వల్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడికి టోన్ చేయాలి. సో బార్డర్ ఎగ్జాక్ట్గా ఇది కాదు, అయినా కానీ ఇక్కడికి ఎందుకు పెడుతున్నానంటే సో ఇచ్చినటువంటి క్లాత్ సరిపోలేదు కాబట్టి సో నేను కొద్దిగా ఈ ఎడ్జ్ లైన్స్ కూడా యూస్ చేసుకుంటున్నాను. ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో ఎగ్జాక్ట్గా ఈ బార్డర్ కూడా అక్కడే వచ్చేలా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు టోన్ చేస్తే ఎగ్జాక్ట్ ఈ బార్డర్ దగ్గరే స్టిచ్చింగ్ అయితే పడాలి ఈ విధంగా. ఇప్పుడు ఉల్టా చేసి పైకుట్టు వేసుకోవాలి. అండ్ ఈ పైకుట్టు ఎడ్జ్ స్టిచ్ కాకుండా ఒక పాదం ఇంచి గ్యాప్లో ఇక్కడ వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ అవుట్లైన్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ముడత వచ్చిందా లేదా అనేది. అండ్ ఆ తర్వాత అవుట్లైన్ అంతా కటింగ్ చేసేసుకుంటే హ్యాండ్స్ రెడీ. అవుట్లైన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇదే విధంగా సేమ్ హ్యాండ్ ఉంటుంది కదా, సో ఇది కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ వేసి పక్కన పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అవుట్లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టేబుల్ చివర మీరు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి తీసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి. సో డైరెక్ట్ ఇలా వేసేయచ్చు. ఎందుకని టేబుల్ని యూజ్ చేసుకోవాలి అంటే సింపుల్. సో ఫస్ట్ మీరు ఈ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా చూసుకోవాలి. టేబుల్తో ఈక్వల్గా టేబుల్ మీద మీరు ఇలా ఎడ్జ్లో పెట్టినప్పుడు ఇలా స్ట్రైట్గా చూసుకునే లెక్క వస్తుంది. అండ్ దీంతో పాటు ఈ విధంగా ఇలా అనడం వల్ల లైనింగ్ పార్టు అండ్ మెయిన్ పార్టు ఈక్వల్గా వస్తాయి. సో మీరు ఇలా తీసుకోవడం వల్ల కరెక్ట్గా ఫోల్డ్ అవుతాయి. అండ్ ఇది ఎక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ వేసామో ఇది కూడా ఎగ్జాక్ట్గా అలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. అండ్ ఈ క్లాత్ డైరెక్షన్ చూడండి, కొద్దిగా క్రాస్గా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ వేసే ఈ స్టిచ్చింగ్ స్ట్రైట్గా రావాలి నాకు. సో అందుకే క్లాత్ కొద్దిగా క్రాస్గా పెట్టుకున్నాను. మీరు ఈ విధంగా టేబుల్ని యూజ్ చేసి తీసినప్పుడు ఇక్కడ చూడండి నేను చాలా సన్నగా స్టిచ్చింగ్ వేశాను. సో మీరు ఎంత సన్నగా స్టిచ్చింగ్ వేసినా సరే సో ఫినిషింగ్ నీట్గా వస్తుంది.
ఇక్కడ వరకు ఫోల్డ్ అయింది, మెయిన్ పార్ట్ కూడా ఇక్కడ వరకు ఫోల్డ్ అయింది. చూడండి ఇక్కడ కూడా మెయిన్ పార్ట్ కూడా ఈక్వల్గా ఫోల్డ్ అయింది. సో కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ ఈ విధంగా చేయడం వల్ల. బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసిన తర్వాత నడుము ముక్క రెడీ చేసుకోవాలి. దీనికోసం ఎగ్జాక్ట్గా క్లాత్ని స్ట్రైట్గా చూసి కటింగ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ క్లాత్లో ఉన్న ఈ హెచ్చు తగ్గులన్నీ కూడా కరెక్ట్గా ఫోల్డ్ అయ్యేలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా పీస్ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద బయట వైపు ఈ విధంగా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు పావించి స్టిచ్, పావించి ఖర్చు తీసుకుంటూ అండ్ ఇక్కడ మీరు ఎక్కడైతే డాట్స్ స్టిచ్చింగ్ వేశారో ఈ డాట్స్ స్టిచ్చింగ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి. అగైన్ మళ్ళీ పావించి ఖర్చు తీసుకుంటూ అగైన్ ఈ డాట్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా చిన్న ఫోల్డింగ్. అసలు ఎందుకు ఇక్కడ ఫోల్డింగ్ పెట్టుకోవాలి? చాలా సింపుల్. ఇక్కడ నుంచి మీరు కొలిచినప్పుడు 21.5 వచ్చింది. సో ఈ పైన లెవెల్ మీరు చూసినప్పుడు 22 ఇంచీలు వచ్చింది. సో ఈ కిందన ఈ పైన ఒక 1 ఇంచ్ గ్యాప్లోనే మనకి 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మీరు ఇలా ఇక్కడ ఫోల్డింగ్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్యాప్ అనేది తేడా వస్తుంది. సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది పెరుగుతుంది. ఆ పెరిగిన గ్యాప్ ఈ పైన ఈ 22 ఇంచెస్కి సరిపోతుంది. సో ఇది లాజిక్. అండ్ పై కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఈ పైన ఈ వెడల్పు అనేది కరెక్ట్గా సరిపోవడానికి. ఓకే, సో ఇది కంప్లీట్ అయింది. ఇది కూడా పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్స్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్స్ అవుట్లైన్ మొత్తం కటింగ్ చేసేసి ఇలాగ రెడీ అయిన ఈ 2 ఫ్రంట్ పార్ట్స్కి షేప్ డాట్స్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇందాక టెక్నిక్కే ఈ టేబుల్ ఎడ్జ్లో ఈక్వల్ చూసుకొని సో ఈ 2 షేప్ డాట్స్ మిడిల్లోకి ఈ టేబుల్ ఈ షోల్డర్ సెంటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఇలా చూసుకొని ఇలా 2 షేప్ డాట్స్ కూడా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా చూసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ హైట్ ఎంత మనకి 2 ఇంచీలో 2.5 ఇంచీలో ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచీలు వచ్చింది. సో సేమ్ ఈ 2.5 ఇంచీలు ఇక్కడ మనం పెట్టేస్తున్నాం. ఇలా స్ట్రైట్గా 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడికి ఈ 2 పాయింట్స్ కూడా ఈక్వల్గా రావాలి. అలా ఈక్వల్గా చూసుకొని సెకండ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ కొద్దిగా దారం థ్రెడ్ అనేది ఈ విధంగా ఉంచుకోవాలి ఈ కోణం దగ్గర. అండ్ దీంతో పాటు సపోర్టింగ్ డాట్స్ కూడా సేమ్ ఏ విధంగా చెప్పా టేబుల్ని యూస్ చేసి ఫోల్డింగ్ పెట్టుకుంటే స్ట్రైట్గా లైనింగ్ పార్టు మెయిన్ పార్టు ఈక్వల్గా వస్తాయి. వన్ డాట్ అండ్ ఇక్కడ నుంచి క్రాస్ డాట్.
ఈ మాత్రం గ్యాప్లో ఆగిపోవాలి స్టిచెస్. ఈ విధంగా కప్పు సైజ్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు అందరూ కూడా కరెక్ట్గానే స్టిచ్చింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సైడ్స్ కలవడం లేదు. సో సైడ్స్ కలవడం లేదు, ఈ అడ్జస్ట్మెంట్ సరిగా రావడం లేదు. సో అందరూ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీనికి నేను చెప్తున్న సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, సో ఈ బ్యాక్ పార్ట్ మీద మీరు పెట్టుకోవాలనుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మనం ఈ షోల్డర్ పార్టు, సైడ్ బాడీ లూజ్ ఇవన్నీ కూడా చూసుకుంటాం కదా. సో ఆ విధంగా పెట్టుకొని మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ వేసినటువంటి ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ని కూడా బ్యాక్ పార్ట్ మీద వేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఈ డాట్స్ అనేది ఇక్కడ ఈ డాట్స్ లెవెల్ మీకు మెయిన్. సో ఈ డాట్ లెవెల్ దగ్గర మీరు ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వేస్తే ఎలాగైతే వస్తుందో ఆ విధంగా వేసుకోండి. సో ఈ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ పైన ఈ షోల్డర్ పాయింట్, ఈ ఆర్మ్ రౌండ్ పాయింట్, ఈ షేప్ బెల్ట్ పాయింట్ ఈక్వల్గా పెట్టుకోండి. సో ఇక్కడ కూడా ఈక్వల్గానే రావాలి. సో ఇప్పుడు షేప్ బెల్ట్ ప్రకారంగా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా మీరు మార్కింగ్ వేసుకోగానే మీకు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కనుక క్లియర్గా తెలిసిపోతుంది. అసలు ఎందుకని ఇలాగా అంటే మీరు స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇక్కడ సరిపోతుందా లేదా అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి. అండ్ దీంతో పాటు ఈ షేప్ బెల్ట్కి అండ్ ఫ్రంట్ పార్ట్కి సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలి. సో అందుకోసం ఇలాంటి ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో సేమ్ ఈ మార్కింగ్ని కింద కూడా డ్రా చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఖర్చులు కావాలిగా. ఒక 1/2 ఇంచ్ ఖర్చు మాత్రం వదిలేసుకొని సో ఇలా డ్రా చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో మనకి తెలిసిపోతుంది. సో నాకైతే ఇక్కడ ఒక కొద్దిగా క్లాత్ అయితే ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఇది కటింగ్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా పెట్టి కటింగ్ చేసుకోవాలి. అందుకని ఇలా రెండు కూడా ఇలా ఈక్వల్గా పెడుతున్నాను ఒకదాని మీద ఒకటి. సో 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకే లెవెల్లో రావాలి అంటే రెండు ఒకే లెవెల్లో కటింగ్ చేయాలి. ఇక్కడ నాకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చింది కదా, సో ఇది తీసేసేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా దీని మీదకి వేసుకొని అండ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ని వదిలేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చు, ఈ 1/2 ఇంచ్ ఖర్చు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ దీంతో పాటు ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఈ షేప్ డాట్ని ఈ విధంగా ఒక ట్రయాంగిల్ షేప్ లాగా కట్ చేసి తీసేస్తున్నాను. మీకు కట్ చేయడం ఇష్టం లేకపోతే కనుక జస్ట్ ఒక ఫోల్డింగ్ పెట్టుకొని అయినా కుట్టుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఈ షేప్ డాట్ పైన ఉంది కదా, సో ఇక్కడ ఇలాగా ఇలా ఒక ఫింగర్ పెట్టి ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి షేప్ డాట్ని. అండ్ ఇప్పుడు చూడండి, సేమ్ ఇటువైపు స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా ఇదే ఫార్ములా. ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ షేపు క్లాత్ని వదిలేసి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 1/2 ఇంచ్ ఖర్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ ఈ షేప్ డాట్ని అండ్ అదే విధంగా ఈ చివర మనకి ఈ పాయింట్ వస్తుంది కదా, ఈ షేప్ పాయింట్ దగ్గర ఇక్కడ, సో ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో అప్పుడు కావలసినంత క్లాత్ని ఇది తీసుకుంటుంది షేప్ డాట్. అండ్ సో దానివల్ల ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు బ్లౌజ్ సాగిందా లేదా, షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సాగిందా లేదా అనే విషయం తెలియాలి అంటే, సో ఫ్రంట్ పార్ట్ సాగిపోయింది అనుకోండి,
ఈ కప్పు సైజ్ అనేది ఇలా నుంచోదు, ఇలా పొడుకుని పోతుంది. మీరు ఇలా చెక్ చేసుకోవాలి. సో ఈ క్రాస్ చెకింగ్స్ అన్నీ కూడా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇలాగా పొడుకుని ఇలా ఫ్లాట్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇలా అనంగానే జస్ట్ అలాగా ఈ పాయింట్ హోల్డ్ అయి ఉండాలి. అలా ఉంటేనే మీకు కరెక్ట్గా వచ్చినట్టు. అండ్ ఇది కూడా చూడండి, ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నిలబడి ఉంది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. ఇలా ఓవర్లాక్ వేసేసిన తర్వాత అండ్ ఈ షేప్ బెల్ట్ ఖర్చు ఇటువైపు ఉండాలి. సో ఖర్చు కింద వైపుకి ఉండేలా చూసుకొని షేప్ బెల్ట్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ పైన ఈ మిడిల్లో ఎక్కడైనా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఈ గ్యాప్లో ఈ విధంగా అయినా సరే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ షేప్ డాట్ అనేది నుంచుని ఉండింది, గమనించారా? అండ్ ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టీలు. నాకైతే క్లాత్ కొద్దిగా తక్కువ ఉంది. సో క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా ఫోల్డింగ్ తక్కువ పెట్టుకుంటున్నాను. మీరైతే మాత్రం ఎగ్జాక్ట్ నెక్ పీస్ ఒక 2.5 ఇంచుల వెడల్పు క్లాత్, నెక్ పీస్ కరెక్ట్గా సరిపోతుంది. సో నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది. ఒక క్లాత్ వచ్చేసి ఉక్సులు పట్టి, ఒక క్లాత్ కాజాల పట్టి. అండ్ ఇక్కడ ఉక్సులు పట్టీకి మీరు ఏదైతే క్లాత్ తీసుకున్నారో ఇక్కడ ఒక 1/4 ఇంచి క్లాత్ వదిలేసి ఫోల్డింగ్ చేసుకోండి, ఎంత ఉంటే అంత. ఎందుకంటే లేదా ఇది 3/4 ఇంచి, ఇది 1 ఇంచి, వన్ సైడ్ 1 ఇంచి రావాలి, ఒకవైపు 3/4 ఇంచిని రావాలి. ఒక స్టిచ్ కదలకుండా ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ లైనింగ్ పార్ట్ మీదకి ఒక 1 ఇంచి క్లాత్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. బట్ నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి లోపల లైనింగ్ క్లాత్ కొద్దిగా తక్కువ పెట్టుకున్నాను. అండ్ ఇలా 1 ఇంచి ఫోల్డింగ్ తర్వాత ఇక్కడ ఈ చివర ఎడ్జ్ స్టిచ్, ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసి తీసేస్తే ఇది కాజాల పట్టీకి. ఉక్సులు పట్టీ వచ్చేసి ఇటువైపు వేసుకుంటారు, ఇలా. కాజాల పట్టీ అటువైపు వేసుకుంటారు, ఇటువైపు. సో కొంతమందికి మాత్రం ఇది మారుతుంది. ఉక్సులు పట్టీ ఇటువైపు వేసుకుంటారు, కాజాల పట్టీ ఇటువైపు వేసుకుంటారు తెలంగాణ సైడ్. సో ఈ కింద నుంచి 1 ఇంచి క్లాత్ వదిలేసి 1/4 ఇంచి గ్యాప్లో 1/4 ఇంచి ఖర్చుతో స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అట్ ద సేమ్ టైం కాజాల పట్టీ కూడా సో కింద వైపు ఒక 1 ఇంచి క్లాత్ ఉండేలాగా చూసుకోండి. పావు ఇంచి ఖర్చుతో కాజాల పట్టీ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. కిందన ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు కాజాల పట్టీ హాఫ్ మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు మీరు ఏదైతే స్టిచ్చింగ్ వేశారో ఖర్చు, సో ఈ ఖర్చు కనబడకూడదు. ఈ విధంగా ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేసామో ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా అక్కడే ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ కింద ఖర్చులు కనబడకుండా అండ్ ఈ ఫోల్డింగ్ లెవెల్ కూడా పై నుంచి కింద వరకు ఈక్వల్గా రావాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టర్నింగ్ తీసుకొని ఎల్ షేప్ లాగా కుట్టాలి. అండ్ మళ్ళీ బ్యాక్ టర్నింగ్ తీసుకొని ఒక 1/4 ఇంచి గ్యాప్లో కింద వైపు నుంచి పైకి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇది కాజాల పట్టీ. ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను.
అండ్ ఉక్సులు పట్టి ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాము. అండ్ అగైన్ ఇలా క్లాత్ని ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ స్టిచ్ కంటిన్యూ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మీరు ఎంతైతే క్లాత్ అటాచ్ చేశారో సో ఈ క్లాత్ మొత్తాన్ని కూడా లోపల వైపుకి టర్న్ చేసేయండి. స్టార్టింగ్ నుంచి ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఈ క్లాత్ చివర ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక కరువు పాయింట్ తీస్తాం కదా, సో ఈ కరువు పాయింట్ దగ్గర ఫోల్డింగ్ అనేది కొద్దిగా క్రాస్గా వస్తుంది. అండ్ ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ బయటికి వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ని ఎగ్జాక్ట్గా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి. అండ్ ఇది కూడా ఎల్ షేప్లో స్టిచ్చింగ్ వేసుకొని బయటికి తీసేయాలి. వీలైతే ఒక రఫ్ లాగండి. కాజాల పట్టీ కూడా రెడీ. అండ్ ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసిన తర్వాత కూడా ఈ షేప్ డాట్ నిలబడి ఉంది, సరిగ్గా గమనించండి. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి ఈక్వల్గా వచ్చాయి లేదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చూసుకొని మార్కింగ్ వేసుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే కనుక ఇలా ఉక్సులు పట్టి నెక్తో సహా ఈ విధంగా కొద్దిగా కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకే కటింగ్ చేసి వదిలేస్తాను అనకుండా కొద్దిగా నెక్ రౌండ్ షేప్ అనేది ఇవ్వండి. అండ్ కాజాల పట్టీకి ఇంకేం కటింగ్ చేయవలసిన అవసరం లేదు. సో ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ఇలాగా కరెక్ట్గా రావాలి. అండ్ ఉక్సులు పట్టి కాజాల పట్టీలు కూడా ఇలా స్ట్రైట్గా రావాలి. అండ్ ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్ 1/2 ఇంచ్ ఖర్చుతో 2 షోల్డర్స్ కూడా జాయింట్ వేసుకోవాలి. 2 స్టిచెస్ వేసుకోవాలి. అండ్ ఓవర్లాక్స్ చేసుకోవాలి. ఓవర్లాక్స్ వేసిన తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ వేసుకోవచ్చు. అండ్ నెక్ స్టిచ్చింగ్ వేయాలి కదా, సో నెక్ అనేది లాస్ట్లో బ్లౌజ్ ఫినిష్ అయిపోయేటప్పుడు వేసుకోవాలి. సో ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాం. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్. సో లో షేప్ అనేది ఇటువైపు రావాలి. అండ్ మనకి బ్లౌజ్లో లో షేప్ ఎటు ఉంది ఈ విధంగా చూసుకొని సో ఆపోజిట్ డైరెక్షన్ చూసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ లో షేపు సో ఈ విధంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని అండ్ ఈ సెంటర్ ఈ షోల్డర్ పైన ఈ ప్లేస్ సో ఇలాగా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఇలా టర్న్ చేసుకుంటే మీకు కరెక్ట్ లెవెల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ సెంటర్స్ కలవకపోయినా కూడా తేడా వస్తుంది బ్లౌజ్. అందుకని ఈ సెంటర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ వరకే వచ్చింది. సో హ్యాండ్ తగ్గింది అండ్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి మీరు హ్యాండ్ని సాగదీస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. హ్యాండ్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు. సో ఎంత వస్తే అంతే పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ ఎగ్జాక్ట్గా సెంటర్ అనేది పర్ఫెక్ట్గా కలవాలి. హ్యాండ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇక్కడ ఇలా సమానంగా రావాలి. ఇది ఫ్రంట్, ఇది సెంటర్. సో సేమ్ ఈ హ్యాండ్ కూడా ఇదే విధంగా చూసుకుంటూ ఈ సెంటర్ నుంచి సో ఇందాక ఫ్రంట్ పార్ట్ వైపు కొలిచాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపు కొలుచుకొని సో ఇలా తక్కువ వచ్చిన కాడకి మీరు తక్కువ వచ్చినా సరే తక్కువ వచ్చినట్టే పెట్టండి. సో పర్వాలేదు, దానివల్ల మిస్టేక్ రాదు.
సైడ్స్ జాయింట్ వేసుకోవాలి. ఇలా సైడ్స్ జాయింట్ వేసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్ రెండు కూడా ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. సో సెంటర్ నుంచి ఈ సైడ్ వరకు, అండ్ ఏ హ్యాండ్కి ఆ హ్యాండే కొలవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇది కాజాల పట్టి, సో కాజాల పట్టి సైడు హ్యాండ్ని ఇటు సైడు కొలుచుకోవాలి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా పెట్టేసి ఒక చిన్న ఒక పావించిలో సగమంత గ్యాప్ ఇచ్చాను. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇలా హ్యాండ్ ఈక్వల్గా పెట్టుకున్నప్పుడు మీరు ఈ బాడీ సైడ్ వచ్చేసరికి కొద్దిగా ఇలాగా హెచ్చు తగ్గులు వస్తే చాలా మంది కంగారు పడుతున్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు డాట్స్ ఏదైతే ఉందో, సో ఆ డాట్స్ దగ్గరికి ఈ హ్యాండ్స్ ఎక్కడ వరకు అయితే సమానంగా వస్తాయో అవి స్టిచ్చింగ్ వేసుకోండి ఫస్ట్. సో మీరు స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా ఇలా కదలకుండా పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోవాలి. మీ డౌట్ ఇంకోటి ఉంటుంది కదా, సో సైడ్స్ సరిగా కలవట్లేదు అని. సో అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని పక్కకు వదిలేసి, సో మీకు ఇదే మెయిన్ మెజర్మెంట్స్. సో హ్యాండ్స్కి ఈక్వల్గా చూసుకోవాలి. సో ఇది 90% మందికి సరిపోతుంది. బట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రంట్ పార్ట్ ఇలా పక్కకు పోకుండా చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో ఎంత లూజు వెస్ట్ లూజ్ అనేది ఇలా కొలుచుకోవాలి. అండ్ ఇదే విధంగా ఉక్సులు పట్టి సైడ్ ఉక్సులు పట్టి, కాజాల పట్టి సైడ్ కాజాల పట్టి కొలుచుకోవాలి. సో ఇక్కడ కాజాల పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో సేమ్ కాజాల పట్టి అనేది కొలిచాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఈ కాజాల పట్టి, సో ఈ 2 డాట్స్ కూడా ఇలాగే సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ పై వరకు రావాలి. అండ్ మీరు ఇది కదలకుండా ఇలాగా పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా ఎగ్జాక్ట్ హోల్డింగ్ చేయాలి. ఒకవేళ మీకు సరిగా రావట్లేదు అనుకుంటే కనుక ఒక స్కేల్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు సగం హ్యాండ్ వరకు స్టిచ్చింగ్ అయితే వేశారు. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ ఖర్చు పై వైపుకు ఉండేలాగా చూసుకొని ఎగ్జాక్ట్గా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో ఇలాగా కింద వైపు నుంచి పై వైపు నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఫాస్ట్గా పని అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ సెకండ్ స్టిచ్ థర్డ్ స్టిచ్ కింద నుంచి పైకి సెకండ్ స్టిచ్ థర్డ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. టూ స్టిచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా సమానంగా క్లాత్ ఎక్కడ వరకు అయితే సమానంగా ఉందో అక్కడ లాస్ట్ స్టిచ్ వేసుకోవాలి. సో నాకైతే క్లాత్ ఎక్కడ వరకే ఉండింది. ఇలా ఈక్వల్గా ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి ఎక్కడైతే ఎక్కువ తక్కువలు ఉన్నాయో ఇలా కటింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు టర్న్ చేసి చూడండి.
ఇక్కడ కానీ అండ్ అలాగే ఇక్కడ కానీ ఎక్కడా కూడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని హ్యాండ్స్ సమానంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకొని స్టార్ట్ చేయండి. అండ్ ఇది కాజాల్ పట్టీ సైడ్ హ్యాండ్. ఎక్స్ట్రాస్ చక్కగా కట్ చేసి తీసేస్తే సో మీకు ఇటు సైడు అటు సైడు స్టిచ్చెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో మోస్ట్లీ మెయిన్గా ఉగ్గులు అనేవి లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడా కూడా మీకు ముడతలు రాకుండా ఉండేలా చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెక్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది జస్ట్ రౌండ్ నెక్, పెద్దగా ఇబ్బంది పడవలసిన పని ఉండదు. కానీ బిగినర్స్కి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్. జస్ట్ ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని వీటన్నింటినీ కూడా జాయింట్ వేసేయాలి. సో నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ వచ్చాయి. సో చిన్న చిన్న పీసెస్ అయినా సరే కొద్దిగా ఈ విధంగా మీకు ఎగ్జాక్ట్గా ఒక టేబుల్ అంత క్లాత్ వచ్చే విధంగా చూసుకోండి. ఇంత లాంగ్ అయితే రావాలి. అండ్ ఇప్పుడు చాలా సింపుల్గా ఒక పావించి ఈ స్టార్టింగ్ ఇటువైపు నుంచి, అంటే మీకు ఎటువైపు అయితే అనుకూలంగా ఉంటుందో కుట్టుకోవడానికి అటువైపు. సో నాకైతే ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ విధంగా ఎగ్జాక్ట్ ఒక 1/2 ఇంచియో 1 ఇంచియో అంత క్లాత్ వదిలేసేయండి. ఎగ్జాక్ట్ 1/4 ఇంచి గ్యాప్లో స్టిచ్చింగ్ అయితే పడాలి. అండ్ నెక్ మీరు స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ ఇలా ఉండాలి. సో మీరు ఆ విధంగా ఫోల్డ్ చేసి ఉంచుకొని స్టిచ్చింగ్ వేయాలి. ఇలా ఎగ్జాక్ట్ హోల్డింగ్ కరెక్ట్గా రావాలి. అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి. అండ్ స్పీడ్గా కుట్టినంత మాత్రాన పర్ఫెక్ట్గా వచ్చినట్టు కాదు. సో కొద్దిగా స్లోగానే స్టిచ్చింగ్ వేయండి. అండ్ ఎక్కడైతే మీకు జాయింట్స్ పడతాయో అక్కడ ఈ విధంగా ఓపెన్ చేయండి. సో ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేస్తే మీకు మందంగా రాకుండా ఉంటాయి నెక్ స్టిచ్చింగ్స్. అగైన్ ఈ ఖర్చును ఓపెన్ చేస్తున్నాను. అండ్ 1/4 ఇంచి ఈ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా క్లాత్ను కూడా ఈ విధంగా రౌండ్ డైరెక్షన్లో టర్న్ చేసుకోవాలి. అగైన్ ఈ రౌండ్ దగ్గర కూడా అదే విధంగా క్లాత్ని రౌండ్ షేప్లోకి టర్న్ చేసుకోవాలి.
నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వేసుకునేది రౌండ్ నెక్ కాబట్టి మళ్ళీ అగైన్ స్టార్టింగ్కి వెళ్ళి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా, సో దీన్ని ఫోల్డింగ్ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి అగైన్ మనకు కావాల్సింది ఎగ్జాక్ట్గా మనకి ఖర్చు ఎంతైతే తీసుకున్నామో అంతవరకు మాత్రమే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/4 ఇంచ్ క్లాత్లో ఖర్చు తీసుకున్నాను కదా, సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్ 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసి ఎక్కువ కాకుండా సో కొద్దిగా నెక్ స్టిచ్చింగ్ ఇలాగా ఎగ్జాక్ట్గా 1/4 ఇంచ్ ఇలా వచ్చిన తర్వాత ఈ లోపల ఈ ఎక్స్ట్రాగా కొద్దిగా క్లాత్ అయితే వస్తుంది, సో ఆ క్లాత్ని కట్ చేసి తీసేయాలి. బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్గా కంప్లీట్ అయింది అండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. సో బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా లాస్ట్లో ఈ షేప్ డాట్ ఇలా నుంచొని ఉండాలి, సో పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో మీరు నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా, ఉక్సులు పట్టి కాజాల పట్టీలు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా, ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా ఈ ఫ్రంట్ పార్ట్ కనుక సాగిపోతే ఈ షేప్ డాట్ అనేది ఇలా నుంచొని ఉండదు. ఓకే, సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూసి నేర్చుకుంటారు అనేసి అని ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అవి కూడా కంప్లీట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.